నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్లో ప్రస్తుతం నాగార్జునకొండ పురావస్తు శాఖ మ్యూజియం ఒకటి ఉంది. దీనికి తోపాటు కృష్ణమ్మ ఒడిలో మరొక అద్భుత దీపం ఒకటి వెలుగులోకి చూసింది. దాన్నే చాకలగట్టు అంటారు. ఈ చాకలగట్టు పర్యాటక కేంద్రంగా మార్చబోతున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ చూపరులను, యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నాగార్జున సాగర్ మధ్యలో నాగార్జున కొండ ఈ యొక్క జలాశయం మధ్యలో ఉంటుంది. ఈ నాగార్జున కొండ 1966లో పురావస్తు శాఖ మ్యూజియం నిర్మించింది. అయితే ఈ కృష్ణమ్మ ఒడిలో మరొక అద్భుత దీపం అనేది వెలుగు చూస్తుంది. దాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. దాన్నే చాకలగట్టు అంటారు. దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో తవ్వకాల్లో బయటపడ్డటువంటి బౌద్ధ మత నమూనాలను ఈ సాగర్ జలాశయం మధ్యలోనే నాగార్జున కొండ ఈగా పిలుస్తూ 1966లో పురావస్తు శాఖ మ్యూజియం అనేది నిర్మించి ఇక్కడ అవశేషాలన్నింటినీ భద్రపరిచింది. దీంతో ఆ మ్యూజియాన్ని తిలకించేందుకు ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి పర్యాటకులు అయితే సాగర్కి బాగా వస్తుంటారు. లాంచీల్లో వెళ్ళి మ్యూజియంను తిలకించడంతో పాటు ఇక్కడ ఆనందంగా గడుపుతుంటారు. ప్రస్తుతం దాని పక్కనే 1.5 కిలోమీటర్ దూరంలో చాకలుగట్టు అనేటువంటి ఒక అటవీ ప్రాంతం ఉంది. దాంట్లో జింకల పెంపకం కేంద్రం కూడా ఉంది. ఈ గట్టును ఎకో టూరిజం కేంద్రంగా మార్చాలని రాష్ట్ర పర్యాటక శాఖ అయితే యోచిస్తుంది. దీంతో చాకలగట్టును మహర్దశ పట్టిందని అయితే భావిస్తున్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను పర్యాటక శాఖ మరింతగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని సమకూర్చాలని అయితే భావిస్తుంది. దీంతో గత నెల రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఎండీలు సాగర్ని సందర్శించి చాకలగట్టునైతే ఒక పరిశీలించడం అయితే జరిగింది. ఈ చాకలగట్టును ఎకో టూరిజం ఏర్పాటు చేస్తే రాష్ట్ర పర్యాటక శాఖకు మరింత ఆదాయం సమకూరుతుందని ఈ యొక్క పర్యాటక శాఖ ఉన్నతాధికారులు నివేదికలు తయారు చేశారు. ఎకో టూరిజం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వివరించడంతో రాష్ట్రం కూడా దీనికి సానుకూలంగా స్పందించి చాకలగట్టు ఎకో టూరిజం కేంద్రంగా చేయాలని అయితే నిర్ణయించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నెల వ్యవధిలో పురావస్తు శాఖ విభాగానికి చెందినటువంటి ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో కలిసి సర్వేలు చేశారు. మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. మొదటగా 100 కోట్లతో చాకలగట్టుపై ఈ యొక్క కాటేజీలు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులతో పాటు పర్యాటకులు రాత్రి వేళల్లో అక్కడ బస్ వేసేలా టెంట్ కాటేజీలను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ అయితే నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు తెలుస్తుంది. అలాగని చేస్తే ఇక్కడ ప్రకృతి రమణీయం అనేది చాలా ఎంతో సుందరంగా ఉంటుంది. నల్లటి దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో పక్షుల కిలకిలతోటి, కృష్ణమ్మ జలసబడితోటి ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునేటువంటి ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతము అవుతుంది. ఇది అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన నాగార్జున సాగర్లో ఈ విధంగా ఉండడం ఎంతో సంతోషకరం. సాగర్ హిట్ కాలనీ డౌన్ పార్క్ వద్ద ఉన్నటువంటి తెలంగాణ లాంచ్ స్టేషన్ నుంచి జలాశయ మధ్యలో ఏపీ అటవీ ప్రాంతంలోని నాగార్జునకొండకు ఈ మార్గంలో హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో నాగార్జునకొండ ఉంటుంది. అక్కడి నుంచి కేవలం 1.5 కిలోమీటర్ల దూరానే 407 ఎకరాల్లో చాకలగట్టు విస్తరించింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ జింకల పెంపకం కేంద్రంగా ప్రస్తుతం ఇది పేరొందింది. విశాలంగా చుట్టూ నీటితో దీపకల్పంగా ఉండేటువంటి ఈ చాకలగట్టు ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉంటుంది. అద్భుతమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే ఇది ఎంతో చాలా మరింత శోభనిచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సాగర్ మరో పర్యాటక ప్రాంతంగా కూడా, అంటే ఈ నాగార్జున సాగర్ డ్యామ్తో పాటు ఈ నాగార్జునకొండ అట్లనే చాకలగట్టు ఈ విధంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.